హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అరకు డే 2 అండి. ఇది గాలికొండ వ్యూ అండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను మీకు, అది కూడా ఒకసారి చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మీరు లైక్ చేస్తూ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా వీడియోస్ పెట్టాలి, ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ పెట్టాలి అని. నేను ట్రావెలింగ్ వీడియోస్ అని ఏం కాదండి, జస్ట్ ట్రావెలింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ మీకు నేను పెడతా ఉంటాను. ఇదంతా అనంతగిరి వాటర్ ఫాల్స్ అంట అండి. వ్యూ చూసారా, చాలా అంటే చాలా బాగుంది. ఇది వాటర్ ఫాల్స్. మేమైతే కిందకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అక్కడ మేము చాలా ఎంజాయ్ చేసామండి. ఇది పైనుంచి తీశాను. ఇక్కడ పొలాలు చూడండి ఎట్లా చిన్న బాక్సెస్ లాగా చేశారు. అలా ఎందుకు కట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ రూమ్లో కామెంట్ పెట్టండి, అలా ఎందుకు కట్టారో. చూసారా, చిన్న బాక్సెస్ లాగా పైనుంచి కిందకు ఉన్నాయండి, మెట్లు లాగా కట్టారు. కానీ అసలు చాలా అంటే చాలా బాగుందండి వాటర్ ఫాల్స్ కూడా. ఫైనల్లీ మేము కిందకు వచ్చేసామండి. వాటర్ చూడండి, అది చూడడానికి ఇలా ఉంది, కానీ బాగా పాకుడు పట్టేసి ఉంది. అక్కడ కాలు పెడితే జారిపోతాము, కానీ చాలా జాగ్రత్తగా మనం నడవాలండి. నడిస్తేనే మనకి ఇది. మేము ఇంకా నెక్స్ట్ బుర్రా గుహలకి వెళ్ళాము. ఇక్కడ షాపింగ్ చేయొచ్చండి, కొంచెం రీజనబుల్గా ఉంది. స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంది. మేమైతే హ్యాండ్ బ్యాగ్స్ కొన్నాము. అన్ని హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ మేడ్వి అంట అండి. మేమైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాం. ఇంకా చిన్నపిల్లలకి బొమ్మలు అవి తీసుకున్నాం. పిల్లలు ఉంటే తప్పదు కదండి షాపింగ్. ఈ బుర్రా గుహలు ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా? ఎక్కడా లేదండి. మన మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో గుహ అంట. మేము అక్కడికే వెళ్ళబోతున్నాము. చూసారా, కోతి అక్కడ కూర్చొని చక్కగా తింటుందండి అందరినీ చూస్తా. ఇక్కడ పనసకాయలు ఎవ్వరు తినరంటండి, వాటి గింజలు వండుకొని తింటారంట గిరిజనులు. మనమేమో తొక్కులు తింటాము, వాళ్ళేమో గింజలు తింటారంట. అంతే, ఎవరిష్టం వాళ్ళదనుకోండి. మాకు కూడా తెలీదు. మా ఆటో అక్కడ మాకు తీసుకొచ్చిన ఆటో అని చెప్పాడు. చూసారా, ఇదండి గుహ. లోపలికి వెళ్తున్నాము. బయట నంది ఉండండి. ఇదేంటి నంది ఉంటే శివుడు ఉండాలి కదా అనుకున్నాము. తర్వాత ట్విస్ట్ చూపిస్తా మీకు. చూసారా అండి, బయట అండి ఇది. లోపలికి వెళ్తే ఉంటుంది అసలైన ట్విస్ట్ అనేది. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయా, చాలా షాక్ అయిపోయాను. దాన్ని ఎవ్వరు ఎడిట్ చేయలేదంట అండి, అది దానంతటా అదే ఏర్పడిందంట ఆ గుహ. ఎవ్వరూ ఇచ్చేయలేదు. ఈ లైటింగ్ కూడా ఆ మూవీ షూటింగ్ అయినాక నుంచి ఆ లైట్స్ అలానే ఉంచేశారంట. లైట్స్ కూడా తీయలేదంట. ఒకప్పుడు ఆ లైట్స్ కూడా లేవంట. అది 150 మిలియన్ ఇయర్స్ బ్యాక్దంట. చూసుకోండి, ఎన్ని లక్షల సంవత్సరాలు వెనకదంట ఇదంతా. కొండ ప్రాంతం అంతా చూసారా, అంతా 3D లైట్స్ అండి. ఆ లైట్ పడుతుంటే ఆ కొండ కూడా రాయల్లా వైట్గా వాటర్ ఉండి ఆ రాయి కూడా వైట్ అయిపోయింది. వర్షం పడుతూ ఉంటే ఆ రాళ్ళు కూడా అంట ఒక్కొక్క యానిమల్స్ రూపంలో మారుతాయంట. అక్కడ వాళ్ళు చెప్పారు, మాకు తెలియదండి. చూసారా, 3D లైటింగ్, మొత్తం 3D లైటింగ్ అండి. స్టెప్స్ ఉన్నాయి, కిందకి ఎక్కాలి. చూసారా, ఆ స్టెప్స్ పైకి వెళ్తే ఏముంటుందో అనుకున్నాం. అక్కడ చిన్నగా 1 గజం స్థలంలో ఉంటుందేమో, చిన్న సందులో శివలింగం పెట్టి అందులో కొంచెం చిన్న గుహలాగుందండి. ఆ గుహలో ఒక పూజారి ఉన్నారు, పూజ చేస్తున్నారు. మేము దర్శనం చేసుకుని వచ్చాము. కానీ నిజంగా కైలాసగిరి ఎక్కినట్టే అనిపించింది మాకైతే. అంత బాగుందండి, చాలా అంటే చాలా. ఇక్కడ మాకేమైందంటే, మేము బుర్రా గుహల్లో నుంచి వైజాగ్కి రావడానికి మాకు 12 అయింది అర్ధరాత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.